నమస్తే అండి. వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ లాగ్స్ అండి. ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసేసి డాబా స్టైల్లో చికెన్ కర్రీ చేయబోతున్నాను. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, మేకింగ్ ప్రాసెస్ ఏంటనేది చూద్దామండి. ఇక్కడ నేను 3 పెద్ద ఉల్లిపాయలు, 3 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే తీసుకున్న 5 పచ్చిమిరపకాయల్లో 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే 1 నుంచి 3 కాశ్మీరీ మిర్చి, అరకప్పు పచ్చి కొబ్బరి, అర స్పూను నల్ల మిరియాలు, 1 స్పూను సోంపు, 1 స్పూను షాజీరా, 1 నుంచి 7 వరకు చిన్నులపాయ రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ ఫ్రై అవుతూ ఉంటాయి. మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇక్కడ మీరు చూస్తుంది నల్ల యాలుక్కాయ అండి. దీంట్లో ఉన్న సీడ్స్ని ఒక చిన్న జార్లోకి తీసుకుందాము. అలాగే 1 నుంచి 3 వరకు పచ్చ యాలకులు, 2 అంగుళాల చెక్క, అలాగే జాజికాయలో చిన్న ముక్క, జావిత్రి, 1 స్పూన్ వరకు గసగసాలు వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఉల్లిపాయలు, టమాటాలు, మిగతా స్పైసెస్ అన్నీ వేగిపోయినాయి. స్టవ్ ఆపేసుకుందామండి. నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలాని ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకుందాము. అదే జార్లోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుందాము. ఇవి చల్లారే లోపల మిగతా ప్రాసెస్ చూద్దామండి. అదే ప్యాన్లోకి మరో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కడిగి ఉంచుకున్నటువంటి చికెన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ చికెన్ ముక్కల్లోంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోవాలి. అలాగే చికెన్ కలర్ అనేది మారాలి. అంతవరకు మనము ఫ్రై చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ ఈ చికెన్ వెయింగ్లో వచ్చేసేసి 1 kg. అలాగే మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, టమాటా, అలాగే మిగతా స్పైసెస్ అన్నీ కూడా చల్లారిపోయినాయి. వాటిని మనము మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. అప్పుడే గ్రేవీ కన్సిస్టెన్సీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పేస్ట్ని ఒక పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇక్కడ చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది. ఈ ప్యాన్ని పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయిలోకి 1 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలండి. ఈ పెరుగుని క్రీమీ టెక్చర్లోకి వచ్చేంత వరకు చిలుక్కోవాలి. ఇలా చిలుక్కున్న ఈ పెరుగుని ఈ ఆనియన్ పేస్ట్లోకి వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ ఆనియన్ పేస్ట్ అలాగే పెరుగు 2 కలిసిపోయేంత వరకు కలుపుకున్నాక మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు, 1.5 స్పూను కారం వేసుకొని కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక ఈ పేస్ట్ యొక్క కలరు డార్క్ కలర్లోకి మారేంత వరకు ఆయిల్లో ఫ్రై చేస్తూనే ఉండాలండి. నెక్స్ట్ పక్కన చికెన్ కూడా ఉడికిపోయింది, అలాగే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ మన ఆనియన్ పేస్ట్ చూస్తున్నారు కదా, ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది. అలాగే చుట్టూతా అంటుకుపోతుంది కూడా. అయినా కూడా వదలకుండా ఆయిల్లో ఫ్రై చేస్తూనే ఉండాలి. ఈ పేస్ట్ యొక్క కలర్ డార్క్ కలర్లోకి మారిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్నాక 1 నిమిషం పాటు ఉడికించుకున్నాక మనం రెడీ చేసుకున్నాం కదండి ఆ చికెన్ని ఈ గ్రేవీలోకి వేసుకొని కలుపుకుందాము. కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. అలాగే స్టార్టింగ్లో మనము 5 పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు యూస్ చేసుకున్నాం కదా, మిగిలిన 3 పచ్చిమిరపకాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుందాము. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. 5 నిమిషాల తర్వాత ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలా, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత 1 స్పూన్ ఫుల్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది.
ఇక్కడితో మనకి డాబా స్టైల్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకి, పుల్కాలోకి, బిర్యానీలోకి, అలాగే వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంతేనండి, డాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే నేను పోస్ట్ చేసిన ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి, ఎందుకంటే అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరలా కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్.